నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 22, 2025 నాటి ఆదివారం దిన ఫలితాలలో ప్రథమంగా ముందుగా పంచాంగం ప్రకారము ఆరుద్ర కార్తె మొదలవుతోంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:46 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:49. ఈరోజు తేదీ ద్వాదశి రాత్రి 1:21 వరకు. తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము. నక్షత్రం భరణి సాయంత్రం 5:36 వరకు. తదుపరి కృత్తికా నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జ్యం తెల్లవారుజామున 4:27 నుంచి తెల్లవారి 5:54 వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 5:04 నుంచి సాయంత్రం 5:56 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:18 నుంచి మధ్యాహ్నం 1:56 వరకు. బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 4:10 నుంచి 4:58 వరకు. అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 1:16 నుంచి మధ్యాహ్నం 2:46 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:52 నుంచి మధ్యాహ్నం 12:44 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూన్ 22, 2025 ఆదివారం నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితి ఎలా ఉండబోతోంది, అది ఈ రాశుల మీద ఎట్లాంటి ప్రభావాన్ని ఫలితాలను చూపించబోతోంది, వాటి యొక్క పరిహారాలు కూడా చూద్దాం. ముందుగా మేషరాశి వారికి గ్రహస్థితులు సూర్యుడు మిథునంలో అనగా 3వ స్థానంలోనూ బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల వీటి యొక్క ఫలితము మాటల మీద, కమ్యూనికేషన్ మీద లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. చంద్రుడు ధనస్సు రాశిలో 9వ స్థానంలోనూ గురుబలంతో కలిగి ఉండడం వల్ల శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కొనసాగుతాయి. దానితో పాటు డెసిషన్స్ కూడా అంటే నిర్ణయాలు కూడా తీసేసుకునేందుకు ఇది శుభ సమయము. దీంతో పాటు యాత్రలు చేసే యోగం కూడా కలిగి ఉండడమైంది. అయితే కుజుడు కర్కాటకంలో 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. దీనివల్ల ఫలితము కుటుంబంలో సంఘర్షణలకు దారితీసే సూచనలు కనబడుతున్నాయి. కుటుంబంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయము ఈరోజు. అయితే శని కుంభస్థానంలో వక్రగతిలో 11వ స్థానంలో అనగా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ కుంభరాశిలో సంచారం చేయడం వల్ల పనులలో అంటే మీరు తలపెట్టిన కార్యక్రమాలలో జాప్యము లేట్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. కంగారు పడవలసిన పని లేదు. అయితే రాహు మేషంలోనే ఉన్నాడు కాబట్టి తలదించుకునే పనులకు అంటే సంఘంలో మీ యొక్క గౌరవ మర్యాదలకు తగ్గించుకొని తలవంపులు తెచ్చుకునే పనులకు దూరంగా ఉండవలసినది. అయితే కేతు తులా రాశిలో సంచారం చేస్తుండడం వల్ల వ్యాపారంలో భాగస్వామ్యాలు చేసేటప్పుడు అంటే వ్యాపారంలో పార్ట్నర్షిప్స్ చేసేటప్పుడు, దాని మీద అగ్రిమెంట్లు చేసేటప్పుడు లేదా ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పడమైంది. అయితే ఈరోజు మీకు ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇందాక చెప్పింది గ్రహస్థితులు, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి మీకు ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే కనుక ప్రయాణాలకు యోగ్యమైన కాలము, మిత్రుల సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులో ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్న వారికి ఒక మంచి అవకాశాలకు బీజం పడే అవకాశం కనబడుతోంది. దీన్ని అందుకునే ప్రయత్నం ప్రతి ఉద్యోగి చేసుకోవాలి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇంట్లో పెద్దల అనుమతితో శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అత్యంత అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. అయితే కానీ మానసికంగా కొంత నీరసము, అలసట, ఒత్తిడి కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. అది ఆస్తి సంబంధిత వ్యవహారాలు చేసుకునేటప్పుడు అయితే ఆలస్యమైనా అవుతుంది. లేదు అంటే కనుక కొంచెం రిస్క్తో కూడినటువంటి పనులు జరిగేటట్టుగా కనబడుతుంది. పనులు అవుతాయి కానీ అయితే ఆలస్యం అవ్వచ్చు లేదా కొంచెం రిస్క్ తీసుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడచ్చు ఈ మేషరాశి వారికి. అయితే దీనికి సంబంధించిన సూచనలు ఏంటంటే శుక్రాచార్యుల వారికి సంబంధించిన స్తోత్రాలు కానీ, పారాయణ కానీ, మంత్రాలు కానీ అనుష్ఠానం చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. దీనికి ఒక చిన్ని మంత్రాన్ని కూడా మీకు ఇస్తున్నాను. ఓం అంగారకాయ నమః.
అనే ఈ మంత్రాన్ని 108 సార్లు ఈ రోజు కనుక జపించినట్టయితే ఏదైనా పనిలో ఆలస్యం కానీ, ఆటంకం కానీ, రిస్క్ కానీ మీకు కనిపించకుండా సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 2వ స్థానంలో ధన ప్రాప్తిని కలగజేస్తున్నాడు. ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చు, లేదా మీకు ధనం వచ్చే అవకాశాలు కూడా కలగజేస్తున్నాడు. కానీ మాటల మీద మీరు నియంత్రణ పెట్టుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన అవకాశం కనబడుతోంది. తరువాత బుధుడు కూడా అక్కడే ఉంటూ వ్యాపారంలో ఒక స్పష్టతను, క్లారిటీను ఇవ్వబోతున్నాడు. చంద్రుడు 8వ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల అనారోగ్యము చేసే అవకాశం కూడా కొద్దిగా ఈ జాతకులకు గోచరిస్తోంది. ఆత్మ విమర్శన చేసుకోండి. మనం ఏమి తప్పు చేస్తున్నాము, ఏమి చేశాము అనేది కొంచెం మీలో మీకు ఆత్మ విమర్శన చేసుకోండి. నిద్రకు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుజుడు 3వ స్థానంలో ఉండడం వల్ల ధైర్యంగా మీరు ముందుకు సాగితేనే విజయం సాధించగలుగుతారు. ఆ భయంతోనో, అనుమానంతోనో వెనకడుగు వేస్తే కనుక కొంచెము ఆలస్యంగా కావడము, ఆ పనులు కాకపోవడము జరుగుతుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళమని చెప్పడం జరిగింది. అది శని 10వ స్థానంలో వక్రగతిలో, మకర రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. దీని యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే ఉద్యోగపరంగా వెయిట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అంటే అనుకున్న వెంటనే మీకు ఉద్యోగాలు రాని పరిస్థితి గోచరిస్తోంది. కొద్దిగా ఆలస్యం అవుతుంది. రాహు 12వ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు ఎక్కువగా ఈరోజు కనబడుతున్నాయి. అవి అనవసరమైన ఖర్చులు కావచ్చు, లేదా ఆకస్మికంగా అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు కలిగే అవకాశం కనబడుతోంది. కేతువు 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల పోటీతత్వము మరియు ఏవైనా గతంలో మీకు అనారోగ్య సూచనలు కనుక ఉండి ఉంటే, అనారోగ్య సమస్యలు కూడా ఉండి ఉంటే అవి తగ్గే అవకాశం కనబడుతోంది. ఇవి గ్రహాలు ఇచ్చే ఫలితాలు. అయితే ఈ రోజు మీకు ఎలా ఉండబోతోంది అంటే కనుక వ్యక్తిగతంగా చూసుకున్నట్టయితే ప్రశాంతంగా గడుస్తుంది. శరీర సౌకర్యాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అంటే ప్రయాణ నిమిత్తంగా కావచ్చు, ఇంట్లో కావచ్చు, శరీరం మూలకంగా కొంత అసౌకర్యం అనేది మీకు గోచరిస్తోంది. శస్త్రచికిత్స లేదా మెడికల్ టెస్టుల విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంటుంది. ఇన్నాళ్ళు మీరు పొడిగించి ఉండవచ్చు తర్వాత అని, కానీ ఈ రోజైతే మాత్రం తక్షణ నిర్ణయం తీసేసుకోవాలి. అది ఆపరేషన్స్ నిమిత్తం కావచ్చు, లేదా హెల్త్ పరంగా కావచ్చు, తక్షణమే డాక్టర్ పర్యవేక్షణ తీసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీ కార్యాలయాలలో, మీ ఆఫీసుల్లో, మీ పని స్థానాలలో కొంత ఒత్తిడి పెరిగే అవకాశం కనబడుతోంది. దాన్ని తట్టుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కొంత నిరాశ కనబడుతోంది. అయినప్పటికీ ఒక్కరోజే కదా, తదుపరికి పోస్ట్ పోన్ చేసుకోండి. అయితే సాయంత్రం సమయంలో, అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంత మీకు డిసప్పాయింట్మెంట్ కనిపించవచ్చు. కానీ సాయంత్రం అయ్యేటప్పటికి ఏదైనా ఒక శుభవార్త మీకు సంబంధించిన శుభవార్త అందుబాటులోకి వస్తుంది. దంపతుల మధ్య సంబంధాలలో స్పష్టత, క్లారిటీ అనేది ఉండాలి ఈరోజు. నేనంటే నేను, ఎడ్డమంటే తెడ్డమని కాకుండా ఈరోజు మీరు ఏ పని చేసినా ఒక క్లారిటీగా చెప్పుకుని చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఈరోజు శివాష్టోత్తర శతనామావళి తప్పనిసరిగా మీ నోటితో మీరు పఠించే ప్రయత్నం చేసుకోండి. అది మాకు కుదరదు, నోరు తిరగదు అని అనుకున్న వాళ్లకు నేను ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తున్నాను. ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత వీలున్న వాళ్ళు కాలభైరవ అష్టోత్తరాన్ని ఒక్కసారైనా పఠించే ప్రయత్నం చేయండి ఈ రాశి వాళ్ళు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు, సూర్యుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితం మీకు ఎలా ఉండబోతోందంటే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మాట్లాడే శక్తి కూడా మీకు చాలా ఎక్కువగా, అంటే కమ్యూనికేషను చాలా పర్ఫెక్ట్గా ఉండబోతోంది అనమాట. అయితే చంద్రుడు 7వ స్థానంలో ఉండడం వల్ల జంట సంబంధాలు, అంటే వివాహం కోసం కానీ మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తే అవి సక్సెస్ ఈరోజు అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే భాగస్వామ్యాలు కూడా శక్తివంతంగా ఉంటాయి. ఎవరైనా వ్యాపారంలో పార్ట్నర్షిప్ చేద్దాము అని అనుకుంటే కనుక ఈరోజు చాలా అత్యంత శుభప్రదమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే కుజుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల మీకు మాటలతో తగాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీ మాట తీరులో కొంచెము
ఓర్పు, సహనము, నిదానము, ప్రేమ ఇవి కొంచెం కలగలిపి చేసుకున్నట్టయితే ఈరోజు మీకు జరగబోయే అవాంతరాలు తట్టుకుంటారు. అయితే శని 9వ స్థానంలో వక్రగతిలో ధనుర్రాశిలో వక్రగతిలో సంచారం చేస్తుండడం వల్ల ధర్మ సంబంధితమైన విషయాలలో మీకు సందేహాలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. రాహు 11వ ఇంట్లో ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అది మాతృ సంబంధం కావచ్చు, పితృ సంబంధం కావచ్చు, ఎలా అయినా తాత ముత్తాతల దగ్గర నుంచి కావచ్చు, మీకు ఆకస్మిక ఆస్తి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. అయితే కేతు 5వ స్థానంలో ఉండడం వల్ల మీ ఆలోచనలను చెదరగొట్టే పరిస్థితి కనబడుతోంది. కొన్ని ఆలోచనలు చేస్తారు, మళ్ళీ ఆ ఆలోచనలు అమలు పరిచే దిశగా ప్రయత్నం చెయ్యరు, కానీ చేస్తే కనుక మంచి ఫలితాలు పొందుతారు. అయితే మీకు దిన ఫలితాలు మీ స్వయంగా ఎలా ఉండబోతున్నాయంటే కనుక ఈరోజు మీ స్వయం ప్రతిభను ఉపయోగించి ముందుకు వెళ్ళాలి. ఏ పనైనా సరే మీ అంతటా మీరుగా ఆలోచన చేసి ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. ప్రభుత్వ సంబంధిత విషయాలలో కొంత సపోర్ట్ అనేది మీకు వచ్చే అవకాశం ప్రభుత్వం తరపు నుంచి కనబడుతోంది. తర్వాత వ్యాపారాల్లో భాగస్వామ్యం కనుక చేసినట్టయితే అంటే పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అవ్వడం కానీ, గతంలో పార్ట్నర్షిప్లో ఉంటే కనుక ఆ ప్రయోజనాలు ఇప్పుడు మీకు లభించే అవకాశం కనబడుతోంది. అయితే కాంట్రాక్టుదారులకు, మేనేజర్లకు, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న ఈ ముగ్గురికి కూడా కొత్త కొత్త అవకాశాలు రావడము, టెండర్లు మీ పేరిట పలకడము ఇలాంటివి కొంచెం శుభ సూచనలు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల అనుమతితో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. కానీ పిల్లల ఆరోగ్యంలో కానీ లేదా వారి యొక్క చదువులో కానీ కొంత మీ అంచనాలు తలకిందులయ్యేటట్టుగా కనబడుతోంది. ఆరోగ్యం సడన్గా మార్పు రావచ్చు, లేదా మీరు అనుకున్నట్టుగా చదువు విషయంలో వారు మీ అంచనాలకు ఆపోజిట్లో వెళ్ళే అవకాశం కనబడుతోంది. నిరాశ చెందకండి. మీకు చెప్పదగిన పరిహారాలు నేను ఒక చిన్ని మంత్రాన్ని మీకు ఇస్తున్నాను. ఓం బుం బుధాయ నమః. మీకేదైనా ఇబ్బంది కానీ ఆటంకం కానీ అనిపించినప్పుడు ఈరోజు దీన్ని 108 సార్లు చదువుకుని ఏదైనా ప్రయత్నం కనుక ప్రారంభించినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. మాటలలో ఏదైనా తప్పిదాలు దొరలకుండా ఈరోజు జాగ్రత్తగా ఉండడానికి కూడా ఈ మంత్రం చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఈరోజు మీరు పచ్చి బెల్లాన్ని కానీ లేదా పచ్చని అంటే ఆకుపచ్చని బట్టలు మీ యథాశక్తి ఎక్కడైనా దానంగా ఇచ్చినట్టయితే సానుకూలంగా ఉండే ఫలితాలు పొందుతారు. నమస్తే.